జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 28వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఒక జ్ఞాపకం అనేది, ఒక అనుభవం అనేది, ఒక భయం అనేది, ఒక ఆలోచన అనేది మరో జన్మకు కూడా దారి తీస్తుందనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. ఆమె ఇప్పటికీ ముసలిదైపోయి ఉంటుంది, ఇంకా ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు. ఆమె గురించి నేను విని కూడా చాలా కాలమైంది. మహారాణి ఆమెకు ఔషధ మొక్కల గురించి జ్ఞానం అందించిందని తప్ప ఆమె గురించి నాకు ఇంకేం తెలియదు. ఇక్కడి వాళ్ళు అంత దూరం ప్రయాణించి ఆమె వద్దకు ఆరోగ్యం కోసం వెళుతుంటారు. ఆమె పేరు సోమ. నేను బయట నుంచొని మౌనంగా వింటున్నాను. నేను ఉన్నాను అని తెలియటం ఇష్టం లేక. అయితే ఆమె పేరు సోమ అని మా అమ్మ చెప్పగానే నేను ఆశ్చర్యంతో చిన్నగా అరిచాను. నా అరుపు వినగానే వాళ్ళ మాటలు ఆపారు. నేను అక్కడ ఉన్న విషయం నాకు ఇష్టం లేకుండా బయటపడిందని నేను గదిలోకి వెళ్ళాను. మా తల్లిదండ్రులు పరస్పరం చూసుకున్నారు. నాకేం చెప్పాలో తెలియక. నాన్న నాకు కూడా మీరు కోరుకున్నట్లే ఈ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. మనం ఆ స్త్రీ వద్దకు వెళదాము. ఆమె నాకు సహాయం చేయగలదనిపిస్తోంది. బ్రతిమాలను నేను. అవును నిజమే, మీ అమ్మ నిన్ను తీసుకువెళ్తుంది. అది దూర ప్రయాణమైన వస్తువులు సేవకులతో వెళుదురు గాని దానివల్ల జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు. ఆయన మాటలకు నా గుండె అల్లాడిపోయింది. తన జీవితంలో చాలా భాగం మహారాణి సేవలో గడిపిన స్త్రీ వద్దకు వెళ్ళడంలో నిజంగానే నా తండ్రి ఆశీస్సులు ఉన్నాయా? చిన్నప్పటి నుండి మహారాణి పట్ల నాకున్న ఆలోచనలు పెద్దయిన తర్వాత వాటిని పక్కన పెట్టడం జరిగిన ఇప్పుడు అవి ఉవ్వెత్తున పైకి వచ్చాయి. దక్షిణాన అరణ్యంలో మహారాణికి ఏం జరిగిందన్నది ఆమె నిజంగా చెప్పగలుగుతుంది. అయోధ్య మొత్తంలోనూ ఆ అపహరణ కథను నమ్మనిది నేనేమో. ఆమె నా అంతర్ప్రబోధాలను నిర్ధారించవచ్చు అనటంలో నాకే సందేహము లేదు. అప్పుడు నేను అందరికీ ఆ కథ వెల్లడించవచ్చు. బహుశా పెళ్లి గురించి నేను ఎందుకు భయపడుతున్నానో కూడా ఆమె చెప్పవచ్చు. నా ముఖంలో ఆశ చూసిన తర్వాత మా అమ్మ నన్ను ఆశ పెట్టుకోక అనసూయ, ఆమె కలుస్తుందో లేదో చెప్పలేం, అసలు బ్రతికి ఉందో లేదో చెప్పలేమని హెచ్చరించింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. నా ఆశల రెక్కలు తొడిగి తరువాత కొన్ని రోజులు సోమను చూడగలను అనుకుంటూ గడిపాను. ఆ తరువాత కొన్ని రోజులకు మేము ప్రయాణం ఆరంభించాం. మేము అడవులు గ్రామాల గుండా ప్రయాణిస్తూ అయోధ్య లాంటి సౌకర్యవంతమైన నగరాన్ని వదిలి మహారాణి ఆ ఏకాంత స్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అనుకున్నాము. నేను నగరాన్ని దాటి ఎప్పుడూ వెళ్ళకపోవటం వల్ల నాకు ప్రతిదీ వింతగానే కనపడింది. గ్రామ జీవితము, జంతువులు, దట్టమైన అడవులను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్రయాణం నాకు మా సామ్రాజ్యపు విస్తృతత్వాన్ని తెలియజేసింది. అంతకుముందు నా ప్రపంచమంతా అయోధ్య 4 గోడలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు నేను దాన్ని దాటి ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను మహారాణి శ్రీరాముని వల్లే రాజ్యం చివరి వరకు నేను ఊహించలేని సుదూర ప్రాంతాలు చూస్తున్నానని ఆశ్చర్యపోయాను. కనీసం కలలో కూడా మా ఇరుకు వీధులు, ప్రజలతో నిండిన వ్యాపార సముదాయాలని దాటిన ప్రపంచాన్ని చూడలేదు. మా నాన్న ప్రభుత్వంలో గౌరవనీయమైన పరిపాలనాధికారి కనుక ఆశ్రమానికి దగ్గర సోమ నివసిస్తున్న ప్రాంతంలో మాకు చక్కటి స్వాగతం లభిస్తుందని మాకు తెలుసు. మేము ప్రయాణమై వస్తున్నామని, మాత పరిచారిక సోమ వద్దకు వస్తున్నామని మా నాన్న అప్పటికే వర్తమానం పంపారు. చీకటి పడబోతోంది. పూర్తిగా చీకటి అలుముకోకముందే అక్కడ చేరాలని వడివడిగా వెళ్ళాము. మేము ఆశ్రమానికి చేరేసరికి అక్కడ నిరాడంబరత్వానికి నేనెంతో ఆశ్చర్యపోయాను. ఋషులు సాధారణ జీవితం గడుపుతారు కనుక మనకిచ్చిన సదుపాయాలతో సర్దుకోవాలని మా అమ్మ నన్ను హెచ్చరించింది. ఆశ్రమంలోని గురువు గారు మా వద్దకు వచ్చి మమ్మల్ని సాదరంగా తోడ్కొని వెళ్ళారు. మాకు నిరాడంబరంగా ఉన్నప్పటికీ శుభ్రంగా ఉన్న గదిని చూపించి అక్కడ ఉండమని చెప్పి రాత్రి భోజనానికి పిలిచారు. అప్పుడు మా అమ్మ సోమ గురించి విచారించింది. ఆమె ఇంకా జీవించే ఉందా? మా అమ్మ అడిగింది. రేపటి రోజున మిగతా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.